ఫైనల్లీ టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ చూసాక ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఒక నార్మల్ రెగ్యులర్ మాస్ యాక్షన్ మూవీ కాదు. ట్రైలర్లో బిగ్గెస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ నాకు ఫాదర్ సన్ డైనామిక్. యష్ క్యారెక్టర్ని చూస్తే స్లో, కంపోజ్డ్, అన్ప్రెడిక్టబుల్ ఎనర్జీ ఉంటుంది. కానీ తన సన్ టికెట్ రూమిని చూస్తే కంప్లీట్ అపోజిట్. ఫిజికల్లీ యాక్టివ్, అగ్రెసివ్ అండ్ ఫుల్ ఎనర్జీ. అంటే ఇద్దరి మధ్య జస్ట్ ఫాదర్ సన్ రిలేషన్షిప్పే కాదు, క్యారెక్టర్స్ కూడా కంప్లీట్లీ కాంట్రాస్టింగ్గా డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ ఆనెస్ట్లీ ఈ మూవీలో ఈ రిలేషన్షిప్ ఎలా డెవలప్ అవుతుందో చూడాలని చాలా క్యూరియాసిటీగా ఉంది. ఇక యష్ లుక్ గురించి చెప్పాలి అంటే డ్యూయల్ రోల్ సెటప్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్గా ఉంది. స్పెషల్లీ యష్ సిగ్నేచర్ బియర్డ్ లేకుండా కంప్లీట్లీ డిఫరెంట్ అపీరియన్స్తో చూడటం ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇక యాక్షన్ గురించి చెప్పాలంటే ట్రైలర్లో వయలెన్స్కి అసలు లిమిట్ పెట్టినట్టు కనిపించడం లేదు. ఉమెన్ మీద వయలెన్స్, చిల్డ్రన్స్, బ్రూటల్ అటాక్స్, డిస్ట్రక్షన్స్, చాలా షాక్ వాల్యూ మూమెంట్స్ ఉన్నాయి. కానీ ఆ వయలెన్స్ వెనుక ఎమోషన్, క్యారెక్టర్ మోటివేషన్, స్టోరీ పర్పస్ ఉంటే అప్పుడే అది వర్క్ అవుతుంది. హోప్ఫుల్లీ ట్రైలర్ చూశాక అది పాజిటివ్గానే ఉంది. అందుకే స్టోరీలో డెప్త్ మీద నా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఫీమేల్ క్యారెక్టర్స్ మీద. రుమా ఖురేషిని ట్రైలర్లో చూస్తే స్క్రీన్ మీద స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉండబోతుందని ఆల్రెడీ ఫీల్ ఉంది. రుక్మిణి వసంత్, తారా సుతారియా క్యారెక్టర్స్ని కూడా ప్రాపర్ ఆర్క్ డెవలప్మెంట్ అండ్ ఎమోషన్ వెయిట్ ఉంటే మూవీకి చాలా ప్లస్ పాయింట్. బికాస్ మేల్ క్యారెక్టర్స్ ఆల్రెడీ మాస్, వయలెన్స్, పవర్ఫుల్తో ఎస్టాబ్లిష్ అయిపోయారు. ఫీమేల్ క్యారెక్టర్ స్టోరీని ఎమోషనల్లీ క్యారీ చేయగలిగితే టాక్సిక్ జస్ట్ మాస్ స్పెక్టాకిల్ కాకుండా ప్రాపర్ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ యష్ని ఆల్మోస్ట్ న్యూగా చూపించే షాట్ కూడా ట్రైలర్లో ఉంది. Do I look civilized to you? అండ్ అది ఆబ్వియస్లీ షాక్ వాల్యూ కోసం క్రియేట్ చేసినట్టు మూమెంట్ లాగానే అనిపిస్తుంది. ఇప్పుడు విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడితే కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ ఇంప్రెసివ్గా ఉన్నాయి, కొన్ని క్వశ్చనబుల్గానే ఉన్నాయి. ఫైనల్ జడ్జ్మెంట్ మూవీ రిలీజ్ అయ్యాకనే చూద్దాం. బట్ ట్రైలర్ నుంచి ఒక థింగ్ మాత్రం క్లియర్, వయలెన్స్ని బోల్డ్గా చూపిస్తూ క్యారెక్టర్ని ఎక్స్ట్రీమ్గా ప్రెజెంట్ చేస్తుంది. యాక్షన్ స్కేల్ పెద్దగా ప్రామిస్ చేస్తుంది. నా యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే ఈ వయలెన్స్ వెనుక స్టోరీ ఏంటి, ఈ క్యారెక్టర్స్ వెనుక ఎమోషన్స్ ఏంటి, అండ్ ఈ స్పెక్టాకిల్స్ వెనుక సబ్స్టెన్స్ ఏంటి? ఇవన్నీ మూవీలో ఉంటే మూవీ మాత్రం పర్ఫెక్ట్ క్లిక్ అవుతుంది. మీరు ట్రైలర్ చూసారా? మీకు బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటి, బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ ఏంటి? కామెంట్స్లో చెప్పండి. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్.